వెల్కమ్ టు పీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఎల్లుండి ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రధాన ఎన్నికల కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా ఎన్నికల అధికారులు చేపడుతున్న ముందస్తు ఏర్పాట్లపై సమీక్షించారు. ఎన్నికల దృష్ట్యా పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఓటర్ కార్డుల పంపిణీ వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. షెడ్యూల్ తర్వాత ఎన్నికల నియమావళి పటిష్టంగా అమలు చేయాలని పేర్కొన్నారు. తిరుపతికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గంటా నరహరి జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో గంటా నరహరి తన మద్దతుదారులతో కలిసి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. గంటా నరహరి గతంలో టీడీపీలో కొనసాగారు. 2022లో చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. దివంగత మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు నాయుడుకు గంటా నరహరికి బంధుత్వం ఉంది. బెంగళూరు కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్న గంటా నరహరి 2017-18లో రాష్ట్రపతి చేతుల మీదుగా ఉత్తమ యువ పారిశ్రామికవేత్త పురస్కారం అందుకున్నారు. అయితే ఈ ఎన్నికల్లో నరహరి తిరుపతి టికెట్ ఆశిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఈసారి లోక్సభ ఎన్నికల్లో 3 పార్టీల కూటమి మద్దతుతో బీజేపీ టికెట్ పై పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే తనకు టికెట్ ఇవ్వొద్దని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అధిష్టానానికి చెబుతున్నారన్న సమాచారం తన వద్ద ఉందని రఘురామ వెల్లడించారు. ఈ వ్యవహారం వెనుక ఉన్నది ఎవరో తనకు తెలుసునని అన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి వెనుక ఉన్నది జగన్ మాయ అని వ్యాఖ్యానించారు. పొత్తును విచ్ఛిన్నం చేసేందుకు జగన్ విష్ణు అస్త్రాన్ని వాడారని వెల్లడించారు. నాకు టికెట్ లభించకుండా చేసేందుకు విష్ణువర్ధన్ ను ప్రయోగించింది జగన్ అని ఆరోపించారు. రఘురామకృష్ణరావు గారి పార్టీ సీనియర్ నాయకుడు, నాకు మంచి మిత్రుడే. గతంలో కలిసి తిరిగాం కూడా. ఆయనకి పార్టీలో సభ్యత్వం లేదు. నేను ఆ పార్టీలో సభ్యుని అయితే ఈ పార్టీ ఎంపీలు ఇప్పుడు దాకా ఎలా ఉంటారు ఆయన అని మనసులో అనుకున్నాను. ఎందుకంటే ఆయన చాలా సీనియర్, మనం మాట్లాడకూడదు. వాళ్ళు చెప్పారు రఘురామకృష్ణరావు గారిని పార్టీలోకి వస్తారంటే మేము ఒప్పుకోమన్నారు. ఓహో, అలా కూడా మాట్లాడేస్తున్నారు అన్నమాట అనుకున్నా. కాకపోతే ఆయన మృదు భాషి, మితభాషి, సత్యనారాయణ గారు లాయరు, పెద్ద మనిషి. సో ఇప్పుడు విష్ణు అంటే గతంలో పులికిపూడి శ్రీనివాసరావు గారు, వాళ్ళిద్దరూ కూడా చక్కటి సంభాషణలు మాటల ద్వారానే కాకుండా చేతల ద్వారా కూడా చేసుకున్నారు. మరి ఆయన ఎక్కడో కదిరి నరసాపురం సంగతి మరి ఆయనకి ఎందుకో. కాకపోతే ఆ గదిన సమాచారం మేరకు కడప నుంచి కొద్దిమందిని వైసీపీ వాళ్ళు భాజపా కార్యకర్తల రూపంలో వచ్చినట్టుగా అన్నారు. సరే, భాజపా ఫ్రమ్ కదిరి అనుకుందాం, ఆర్ ఫ్రమ్ రాయలసీమ అనుకుందాం. వారు మరి ఇలాగా ప్రయత్నం చేస్తున్నట్టుగా, అంటే ప్రతి దాంట్లోనూ మనం మంచిగా చూడాలి అనే స్వభావం నాది. అంచేత వీళ్ళు ఎంతగా గొడవ చేస్తున్నారంటే బహుశా వీరికి నా పేరు కన్ఫర్మ్ అయిపోతుందేమో అనే ఒక రకమైన భయం వచ్చిండొచ్చు. బట్ ఎవరో గుంటూరు వాళ్ళు లేఖ రాశారన్నాడు కదా, అందులో అనాలిసిస్ విను. ఆ అనాలిసిస్ రాంగ్ అనుకుంటే ఎందుకు రాంగో చెప్పు, రైట్ అనుకుంటే నీ అభిప్రాయం చెప్పు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓకే, సపోజ్ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒక క్యాండిడేట్కి రికమెండ్ చేశారు. ఆ ఎక్స్ క్యాండిడేట్కి భారతీయ జనతా పార్టీ నాకు సీటుని తిరస్కరించి ఆ ఎక్స్ క్యాండిడేట్కి ఇచ్చారు అని అనుకున్నాం. అప్పుడు నెక్స్ట్ డే జీవీఎల్ గారికే సీట్ ఇవ్వలేదని ఇంతలాగా ఫ్రంట్ పేజ్ న్యూస్ రాసినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మరి పోరాడి మరి 4 ఏళ్లుగా ప్రజా సమస్యల్ని ఏకరవ పెడుతూ దానికి రాజద్రోహిగా చిత్రీకరించబడి ఈ ప్రభుత్వంతో చావు దెబ్బలు తిని ఏదో వెంకటేశ్వరంతో అయితే ఇంకో పెద్ద అయితే నేను బయటపడి
ఇవాళ ప్రాణాలతో ఉంటే ఇది ప్రజలకు తెలుసు. ఇటువంటి వ్యక్తికి సీటు భారతీయ జనతా పార్టీ ఇవ్వలేదు అంటే ప్రజలు ఏమని అర్థం చేసుకుంటారు? ఓహో, జగన్మోహన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ కలిసి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం సరిగా లేదని వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు. ఎవరైనా పార్టీ పెట్టినప్పుడు తన పార్టీ అధికారంలోకి రావాలని ఆశిస్తారని, తాను ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటారని అన్నారు. కానీ పవన్ అందుకు భిన్నంగా చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని ప్రయత్నిస్తున్నాడని, టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పనిచేస్తున్నాడని అన్నారు. అంతా కూడా మనం వెనక్కి తిరిగి చూస్తే ఎంతసేపు మేనేజ్మెంట్ పాలిటిక్స్ అనేటువంటిదే చేస్తూ వచ్చాడు తప్పితే ఏ రోజు ప్రజల్ని నమ్ముకుని రాజకీయం చేసినటువంటి పరిస్థితి లేదు. ప్రజల్ని వెన్నుపోటు పొడిసైనా ఏదో రకంగా అధికారమే పరమావధిగా ముఖ్యమంత్రి పీఠం చేజిక్కించుకోవాలనేటువంటి ఒక దురాలోచనతోనే ఏ రోజు ఆయన అడుగులన్నీ కూడా పడిని మనం చూస్తే ఓ రోజు బీజేపీని తిడతారు, రెండో రోజు మళ్ళీ ఆ పార్టీతో కలుస్తాడు. ఓ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తిడతా ఉంటాడు, మరో పక్కన కాంగ్రెస్ పార్టీతో వెనకాల చేతులు కలిపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరో పక్కన ఆయన కోసం ఆయన ఏ రకంగా నటించమంటే ఆ రకంగా నటించేటటువంటి జనసేన పార్టీ ఆయన కోసం ఉంది. ఆయన మీద వ్యతిరేకంగా పోటీ చేయండి, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేల్చండి అన్నప్పుడు ఆ రకమైనటువంటి పాత్ర తీసుకుంటారు వాళ్ళు. లేదు మనకి మళ్ళీ కలిసి రావాలి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేటువంటిది చేల్చడం కోసం ఒక రకమైనటువంటి ఆలోచన అయితే మరోసారి మళ్ళీ అందరం కలిసి ప్రయాణం చేయాలనేటువంటి ఒక ప్రయత్నం. స్థాయికి ఈవేళ తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూడా వెళ్ళిపోతుంది అనేటువంటి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అయితే ఈ 3 పార్టీలు కాదు, మరో 30 పార్టీలు కలిసినా కూడా ఖచ్చితంగా మరోసారి ఆంధ్ర రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మాత్రమే ఎగరబోతా ఉంది. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆ పీఠంలో కూర్చోబోతా ఉన్నారు. ప్రజలకు చేసినటువంటి మంచి, ఈవేళ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నారు, ప్రజల్ని నమ్ముకున్నారు, చంద్రబాబు పొత్తుల్ని నమ్ముకున్నాడు. సో ప్రజలు ఖచ్చితంగా ప్రజల్ని నమ్ముకున్నటువంటి వాళ్ళకి అవకాశం ఇస్తారు తప్పితే ఈ పొత్తులతో ప్రజలకి వెన్నుపోటు పొడిచేటటువంటి వాళ్ళు మాత్రం నమ్మరు, విశ్వసించరు అనేటువంటి మాట. మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారి యొక్క పొలిటికల్ యాక్టివిటీ కానీ, ఆయన తాలూకా స్టైల్ ఆఫ్ అప్రోచ్ కానీ ఎప్పుడూ కూడా మనం ఈవేళ కొత్తగా చూస్తున్నటువంటిది కాదు. ఏ రోజైనా కూడా ఆయనకు అవసరమైనప్పుడు కాలు పట్టుకుంటాడు, అవసరం తీరిపోయాక జుట్టు పట్టుకుంటాడు. ఆయన వెనతో పెట్టినటువంటి విద్య సొంత మామని. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని టీడీపీ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి అన్నారు. సంప్రదాయకంగా అనుసరిస్తున్న మాన్యువల్ మూల్యాంకనాన్ని కాదని డిజిటల్ మూల్యాంకనం చేశారన్నారు. మొదటిసారి మూల్యాంకనం చేసిన ఫలితాలను తొక్కిపెట్టి రెండోసారి మూల్యాంకనం చేసి తమకు కావలసిన వారిని ఎంపిక చేశారని ఆరోపించారు. అనేక ఇబ్బందులు పడుతున్నారు, వ్యవస్థలన్నీ నాశనం అయిపోయాయి. ఇక నిరుద్యోగుల పరిస్థితి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఎవరి బ్రతుకులు పూర్తిగా విచ్ఛిన్నమైపోయాయి అంటే నిరుద్యోగుల బ్రతుకులని చెప్పాలి. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే వెంటనే ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తామని, ఉద్యోగాలు భర్తీ చేస్తామని, మెగా డిఎస్సి ఇస్తామని, ప్రతి సంవత్సరం కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామని ఎన్నో హామీలు ఇచ్చారు. నిరుద్యోగులు అవన్నీ నిజమని నమ్మి ముఖ్యమంత్రి గారికి ఆ పీఠం, ఆ ముఖ్యమంత్రి సీట్ని ఇచ్చారు. ఒక్క ఛాన్స్ అని అధికారానికి వచ్చిన ఈ ముఖ్యమంత్రి ముఖ్యంగా నిరుద్యోగులకి నో ఛాన్స్, అసలు ఉద్యోగాలే లేకుండా చేసేశారు. ముఖ్యంగా ఏపీపీఎస్ గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలి. ఈరోజు తెలుసు, హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. 2018లో విడుదల చేసిన గ్రూప్ 1 ఫలితాలపై జడ్జిమెంట్ ఇస్తూ 2 సార్లు 3 సార్లు వాల్యుయేషన్ చేశారు కాబట్టి ఇల్లీగల్గా జరిగింది, కాబట్టి దాన్ని రద్దు చేస్తూ కొత్తగా మెయిన్స్ పరీక్ష పెట్టాలని చెప్పి ఈరోజు జడ్జిమెంట్ ఇచ్చింది. ఒకసారి దాని పూర్వపరాలను పరిశీలిస్తే 2018 డిసెంబర్ 31వ తేదీన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
గ్రూప్ 1 నోటిఫికేషన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో 162 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. చాలా ముఖ్యమైన కీలకమైన ఉద్యోగాలు ఉన్నాయి ఇందులో ఒక 30 డిప్యూటీ కలెక్టర్లు ఉన్నాయి, ఒక 28 డిఎస్పి పోస్టులు కూడా ఉన్నాయి. అంత ముఖ్యమైన ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది. 2019లో మే నెలలో దీని ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది. 2020 డిసెంబర్లో మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది. అయితే ఈ మెయిన్స్ ఎగ్జామ్ని డిజిటల్గా వాల్యుయేషన్ చేయడం జరిగింది. అయితే నోటిఫికేషన్లో ఎక్కడా కూడా మెయిన్స్ ఎగ్జామ్ని డిజిటల్గా వాల్యూ చేస్తాము అని చెప్పకపోవడం వల్ల కొంతమంది అభ్యర్థులు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళడంతో కోర్టు సింగిల్ బెంచ్, ముఖ్యంగా ఆ రోజు డివివి గౌరవ జడ్జి గారు సోమయాజులు గారు దీనిపై 2021 జూన్లో ఒక స్టే ఇచ్చారు. ఏంటంటే నోటిఫికేషన్లో డిజిటల్ ఎవాల్యుయేషన్ ఎక్కడా పదం వాడకుండా డిజిటల్గా ఎవాల్యుయేషన్ చేశారు కాబట్టి దీన్ని ఆపండి, ఇంటర్వ్యూలు నిర్వహించవద్దు అని స్టే ఇచ్చారు. మరలా 2021 అక్టోబర్ 1వ తేదీన గౌరవ సోమయాజులు గారు డివివి సోమయాజులు గారు ఫైనల్ జడ్జిమెంట్లో ఈ డిజిటల్ ఎవాల్యుయేషన్ చెల్లదని చెప్తూ 3 నెలల్లో మాన్యువల్ ఎవాల్యుయేషన్ చెయ్యాలి అని చెప్పి అక్టోబర్లో తీర్పిచ్చారు. అంటే 2021 అక్టోబర్లో జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి ఇంచుమించుగా 2021 డిసెంబర్ 3 నెలలు టైం తీసుకుని 3 నెలల్లో మాన్యువల్ ఎవాల్యుయేషన్ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఏపీపీఎస్సీ వారు ఎలాంటి అప్పీల్కి కూడా వెళ్ళలేదు. అభ్యర్థులు కూడా ఏం చెప్పారంటే మీరెవ్వరు కూడా జగన్ పాలనలో ఇసుక లభ్యం కావడమే గగనమైందని, బ్లాక్ మార్కెట్లో బంగారం కంటే ఎక్కువ ధరకు అమ్ముడుపోతోందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పాలకొల్లు పట్టణంలో నడి రోడ్డుపై తోపుడు బండిపై ఇసుక ప్యాకెట్లు పెట్టుకుని విక్రయించారు. బండిను తోసుకుంటూ ఇకపై మనకు బంగారంలా ఇలా ప్యాకెట్లలోనే ఇసుక లభ్యమవుతుందని అన్నారు. అంతేకాదు ఓ మహిళ వచ్చి ఈ బంగారు గాజులు తీసుకుని ఇసుక ఇవ్వండి సార్ అని రామానాయుడిని కోరగా ఆయన ఆ గాజులను తూకం వేసి సరిపడినంత ఇసుక ఇచ్చారు. ర్యాంపుల్లో ఇసుక ఫుల్ నిర్మాణాలకు నిండా నోట్లు ఇచ్చినా తట్ట ఇసుక కొనలేమంటూ ఈ సందర్భంగా ఆయన తోపుడు బండిపై పలు స్లోగన్లను కూడా ప్రదర్శించారు. ప్రజల కొరకు దీక్ష భవన నిర్మాణ కార్మికుల కాపాడగ దీక్ష పద 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 పరుగెడు బంగారం కావాలంటే మహిళలు ఎప్పుడన్నా కొనుక్కుంటా, పనులు లేక మేము రోడ్లు పడిపోయా, మాకు ఇసుకిప్పించండి లేచేసి బంగారం ఇంటికెళ్ళి డబ్బులు తెచ్చింది కాబట్టి ఇసుకైపోతుందేమండి, మీకు డబ్బులు తీసుకున్నా కొంచెం ఇసుకివ్వండి. అంటే ఈవేళ బంగారమైనా దొరుకుతుంది కానీ ఇసుక దొరకట్లేదు అనేటువంటి మెసేజ్ ని ప్రభుత్వానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈవేళ బస్తాల్లో ప్యాకెట్లలో తోపుడు బండి మీద సింగిల్ గా ఈ రోజు ఈ ప్రభుత్వానికి మరి తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం స్పందించి ఈ యొక్క భవన కార్మికులకు వినియోగదారులకి ఇసుక అందించే ఏర్పాటు చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతుంది. యువత చదువుకోవడానికి బ్యాంకు రుణాలు ఇప్పిస్తానని చంద్రబాబు అంటున్నారని, అంటే అమ్మఒడి, విద్యాదీవెన వంటి పథకాలన్నీ రద్దు చేస్తారా అని వైఎస్ఆర్సీపీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పిల్లలు ఎలా చదువుకోవాలి? పిల్లల చదువులతో ప్రభుత్వానికి పని లేదా అని మండిపడ్డారు. ఒక మాట ఇస్తే మాట మీద నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత కష్టమైనా కానీ చక్కని చిరునవ్వుతో ఆయన అన్ని తానే పోషిస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుకు వెళ్తా ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు. నేను ఒకే ఒక ఉదాహరణ చెప్తానండి. 2014 ఎలక్షన్స్లో ఇదే చంద్రబాబు నాయుడు గారు మహిళా లోకాన్ని మోసం చేశాడు. డ్వాక్రా రుణమాఫీ ఇస్తాను 14,800 కోట్లు అనుకుంటా సుమారుగా, ఆ డబ్బు ఇస్తానని చెప్పిన వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతా ఉన్నా. మరి డ్వాక్రా రుణమాఫీ చేశాడా? మహిళా లోకాన్ని మోసం చేశాడు.
ఇంకొకటి అన్నం పెట్టే రైతన్నలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏంటంటే రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు. రైతన్నలందరినీ మోసం చేశాడు, వాళ్ళకి ఎవ్వరికి రుణమాఫీ చేయలా. మరి ఇందాక నేను చెప్పినట్టు మూడో మాట, జాబు కావాలంటే బాబు రావాలి. బాబు వచ్చాడు, చంద్రబాబు వచ్చాడు, కానీ రాష్ట్రంలో ఏ ఒక్క పిల్లలకి జాబులు రాలా. మరి యువతను కూడా మోసం చేశాడు. అంటే రాష్ట్రంలో ఉన్న వర్గాలందరినీ మోసం చేశాడు, మహిళా శక్తిని మోసం చేశాడు, రైతులను మోసం చేశాడు, యువతను మోసం చేశాడు. ఇన్ని మోసాలు చేసి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద ఉండి నేను పలానా ఇది చేశాను నాకు ఓట్లు వేయండి అని అడగట్లా, నేను రాబోయే 5 సంవత్సరాలు ఇది చేస్తాను అని చెప్పి ఆయన ఓట్లు అడిగే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఇవాళ జగనన్న గర్వంగా చెప్తా ఉన్నాం, మేము ఇచ్చిన ప్రతి హామీ కూడా నిలబెట్టుకున్నాం. అమ్మఒడి అనే హామీ మేము నిలబెట్టుకున్నాం, డ్వాక్రా రుణమాఫీ మేము నిలబెట్టుకున్నాం, వైఎస్ఆర్ రైతు భరోసా నిలబెట్టుకున్నాం, విదేశీ విద్యా దీవెన, వసతి దీవెన, ఇట్లా నేను చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో హామీలు మేము ఎలక్షన్లో చెప్పని కూడా ఇవాళ మేము నిలబెట్టుకుంటా ఉన్నాం. అంటే ఇక్కడ మనకు క్లియర్గా అర్థమయ్యేది, ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారండి. ఒకటి చంద్రబాబు నాయుడు గారు, ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా ఒక అంశం చెప్తే అది అబద్ధం, జగనన్న ఏదైనా ఒక మాట చెప్తే అది నిజం. ఇవాళ జరిగేది అబద్ధానికి నిజానికి జరిగే పోరాటం. ఈ పోరాటంలో ప్రజలు నిజాని పక్షాలను నుంచోవాలి అని చెప్పి ఈ సందర్భంగా మరి కోరి ప్రార్థిస్తూ, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పెట్టే బూటకు మాటలు, కళలకి రెక్కలు, ఏదో భూమిని స్వర్గం చేసేస్తాను, ఇలాంటి మాటలు ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు అని కూడా ఈ సందర్భంగా తెలియవస్తున్నాం. నేను ఇవాళ ఒకటే అంశం చెప్తున్నానండి. ఇప్పుడు తమిళనాడు స్టేట్ ఉంది, ఏంటండి కేంద్రం సహకారం ఉందా? పార్లమెంటు వేదికగా మొత్తం అన్నీ కూడా రాబట్టుకుంటున్నారు కదా. ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి 2014లో మరి 3 పార్టీలు కలిసి పొత్తులోకి పోయారు కదా. మరి ఆంధ్రప్రదేశ్కి తీరని అన్యాయం చేశారా లేదా? ఇవాళ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంతో మేమన్నా పొత్తులో ఉన్నామా? లేము కదా. ఇవాళ నేషనల్ హైవేస్ చూసినట్టయితే దేశంలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తర్వాత హైయెస్ట్ నేషనల్ హైవే నెట్వర్కింగ్ తెచ్చింది మరి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మా ఎంపీలు తీసుకొచ్చాము. మరి ఇదేం సామాన్యమైన విషయం కాదే. 16 కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం. మరి చంద్రబాబు నాయుడు గారి ముఖానికి రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే 72 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను బీజేపీ బుధవారం విడుదల చేసింది. ఇందులో తెలంగాణ నుంచి 6 పేర్లు ఉన్నాయి. మెదక్ నుంచి రఘునందన్ రావు, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్, నల్గొండ నుంచి సైద్ రెడ్డి, పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, ఆదిలాబాద్ నుంచి నగేష్ పేర్లను ప్రకటించింది. మొదటి జాబితాలో 9 లోక్సభ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. దీంతో 15 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. దీంతో తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు గాను మరో 2 చోట్ల మాత్రమే ప్రకటించాల్సి ఉంది. ఖమ్మం, వరంగల్ లోక్సభ స్థానాలకు ప్రకటించాల్సి ఉంది. గీతాంజలి ఆత్మహత్య వ్యవహారం ఏపీలో పొలిటికల్ హీట్ పెంచింది. టీడీపీ అనుకూల సోషల్ మీడియా అకౌంట్ల నుంచి దారుణమైన ట్రోలింగ్స్ జరగడంతో అవమానంగా భావించి ఆమె ఆత్మహత్య చేసుకుందనేది ప్రాథమిక సమాచారం. అయితే ఇలాంటి సందర్భాల్లో ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదని, కుటుంబానికి అన్యాయం జరగకుండా ఉండాలంటే బాధితులు పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత గీతాంజలి ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించి ఉంటే కాపాడుకుని ఉండే వాళ్లమని చెప్పారామె. టీడీపీ, జనసేన కార్యకర్తలు ఫేక్ అకౌంట్లు ఏర్పాటు చేసుకుని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. టీడీపీ, జనసేన సోషల్ మీడియా ఎంతలా దిగజారిపోయిందో ఈ ఘటన చూస్తే అర్థమవుతోందన్నారు. ఓటమి భయంతోనే ఇలాంటి ట్రోలింగ్లు మొదలు పెట్టారని అన్నారు. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ మెసేజ్లు, ట్రోలింగ్ల గురించి మహిళలు ఆందోళన చెందవద్దని, అధైర్యపడవద్దని సూచించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. తెనాలిలో గీతాంజలి అనే ఒక మహిళ ఏ విధంగా ఆత్మహత్య చేసుకున్నారో కారణాలు ఏంటో ఇప్పటికే మనందరికీ తెలుసు. ఆవిడ ముందు రోజు ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రోజు అక్కడ ఎమ్మెల్యే గారు ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో అటెండ్ అయ్యి ఆవిడ రిజిస్టర్ అయిన పట్టాన్ని తీసుకుని
మీడియాకు మన ఎవరికో వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఏమని ఆవిడ చాలా సంతోషంగా నాకు జగనన్న వల్ల జగనన్న ప్రభుత్వంలో మంచి జరిగింది, నాకు సొంత ఇల్లు అనేది వచ్చింది, నా బిడ్డలను చదివించుకోవడానికి అమ్మఒడి ఇచ్చారు అని ఆ అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయి చెప్పింది ఏంటి, తనకి జరిగిన మంచిని లబ్ధిని చెప్పిందే తప్ప ఏ ఒక్క రాజకీయ పార్టీని కానీ ఏ ఒక్క రాజకీయ నాయకుడిని కానీ విమర్శ చేయలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి చేసిన తప్పేంటి, అందులో ఏదైనా తప్పు కనిపించిందా? ఇప్పుడు మనం కూడా ఇక్కడ 4 మంది ప్రజలు ఉన్నారు, ఆ ప్రజలందరూ కూడా వారికి జరిగిన మంచిని చెప్తూ ఉంటారు. ఒకవేళ ఎవరికైనా ఏదైనా వాళ్ళ అవసరాలు తీరలేదు అని అడుగుతూ ఉంటారు, ఇది కావాలండి ఇది చేసి పెట్టండి అని. తప్పేం లేదు కదా అందులో. దాన్ని అంతగా ట్రోల్ చేయవలసిన అంత అవసరం ఏమొచ్చింది? ఈ తెలుగుదేశం నాయకులకి జనసేన నాయకులు ఏదో ఒక ఆ అమ్మాయిని ట్రోల్ చేస్తూ ఆ అమ్మాయి మాట్లాడిన దానికి రకరకాలుగా వక్రీకరిస్తూ పదార్థాలు తీస్తూ ఆ అమ్మాయిని మానసిక క్షోభకి గురి చేసి ఆ అమ్మాయి ఫోన్కే డైరెక్ట్గా కాల్స్ చేసి ఇబ్బంది పెట్టి కొన్ని మెసేజ్లు పెట్టి అలా అంత దారుణంగా చేయవలసిన అవసరం ఏముందో నాకు అర్థం కాలేదు. అంటే ఈ రోజున వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి, ఒక భయంకరమైన ఫ్రస్ట్రేషన్కి లోనైపోతున్నారు. అంటే రేపు రాబోయే ఎన్నికల్లో ఎక్కడ వాళ్ళు పరాజయం పాలవుతారనే భయంతో వాళ్ళు ఈ రోజున ఆఖరికి సామాన్య మహిళని కూడా వదిలిపెట్టకుండా ఈ రోజున ఆ అమ్మాయి మీద ఈ విధంగా దాడి చేయడం, ఆ అమ్మాయిని మానసికంగా ఇబ్బంది పెట్టడం అనేది చాలా దారుణాతి దారుణం. ఈ రోజున నిజంగా మరి ఆ కుటుంబాన్ని చూసినప్పుడు చిన్నపిల్లలు 2 ఆడపిల్లలు, నిజంగా ఆ పిల్లలిద్దరిని చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. అసలు ఆ బాధని మనం ఎవరో తీర్చినా ఈ రోజున ఆ బిడ్డలిద్దరూ కూడా అనాథలు అయిపోయారు, తల్లి లేని అనాథలు అయిపోయారు. అలాంటి పరిస్థితి ఎందుకు రావాలి? ఈ రోజున మన అమ్మాయి ఏమన్నా రాజకీయంగా ఏమన్నా మాట్లాడిందా? అప్పటికీ కూడా వీళ్ళంతా ఈ సోషల్ మీడియాలో పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకుని వాళ్ళు మా మహిళా మంత్రులు అంటున్నారు, మహిళా ఎమ్మెల్యేలు అంటున్నారు, మమ్మల్ని అందరినీ అంటున్నారు. మేమేదో పాలిటిక్స్లో ఉన్నాం కాబట్టి ఏదో మాట్లాడుతున్నారు లేని, అవసరమైతే మాట్లాడుతున్నాం, ఖండిస్తున్నాం, లేకపోతే మా పని మేము చేసుకోవడంలోనే ఉన్నాం. కానీ పాప మా అమ్మాయి బాగా సెన్సిటివ్గా ఉంది, పాపం తట్టుకోలేకపోయింది. కనీసం ఆ అమ్మాయి ఏమాత్రం కొంచెం ఆలోచన చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా లేదా దిశ యాప్ ద్వారా ఒక కంప్లైంట్ చేసిన పోలీసులకి ఆ అమ్మాయిని కాపాడుకునే వాళ్ళం, లేకపోతే ఈ రోజున ఆ కుటుంబం ఇలా అనాథ అయ్యేది కాదు. నిజంగా ఆ కుటుంబం గురించి ఆలోచన చేసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, ఈ సోషల్ మీడియా ద్వారా కొంతమంది ఫేక్ అకౌంట్స్ పెట్టుకుని, అంటే ఆ ధైర్యం కూడా లేదు వాళ్ళకి, నేను ధైర్యంగా కామెంట్ చేస్తున్నాను, ధైర్యంగా నేను ఈ కామెంట్ పెడుతున్నానని చెప్పే ధైర్యం కూడా వాళ్ళకి లేక ఫేక్ అకౌంట్స్ పెట్టుకుని, ముఖ్యంగా టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు చేసే పిచ్చి పనులన్నీ కూడా ఇవి. వాళ్ళంతా కూడా ఒక రాక్షసత్వాన్ని క్రూరత్వాన్ని వాళ్ళు ప్రదర్శిస్తున్నారు. ఈ రోజున మహిళలందరూ కూడా ధైర్యంగా ఉండాలి. ఎవరి మీద ఇలాంటివి జరిగినా కూడా వెంటనే కంప్లైంట్ ఇవ్వండి, లేదా బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి మీకు ఏదైనా ఇబ్బంది అయితే దిశ యాప్ ద్వారా కంప్లైంట్ చేయండి. వెంటనే పోలీసుల ద్వారా మీకు ప్రభుత్వం అండగా ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలానే ఈ రోజున గీతాంజలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంది. వారి 2 బిడ్డలు ఆడపిల్లలు ఇద్దరికీ కూడా ప్రభుత్వం నిన్నటి రోజున 20 లక్షల రూపాయలు వారికి డిపాజిట్ చేయడం జరిగింది. నిజంగా మరి ఇలాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని, ఆ కుటుంబానికి భగవంతుడు తోడుగా ఉండాలని, గీతాంజలి గారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. వారి మీద చర్యలు తీసుకున్నారా మేడం? డెఫినెట్గా అండి, ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఒక కేసు ఆల్రెడీ ఫైల్ అయింది, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఎలాంటి వారైనా ఎంతటి వారైనా కూడా విడిచిపెట్టేది లేదండి, కఠిన చర్యలు ఉంటాయి. హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ అలలపై ఏర్పాటు చేసిన లేజర్ ఆధారిత సౌండ్ అండ్ లైట్ షో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి కిషన్ రెడ్డి ప్రారంభించారు. అలలపై లేజర్ షో నిర్వహించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. తెలంగాణ కథ, సంస్కృతి, దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ షోను డిజైన్ చేశారు.